14 ఏళ్ల హెలీ అనే అమ్మాయి 32 ఏళ్ల జెఫ్ అనే యువకుడిని హౌస్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుంది. అసలు హెలీ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, జెఫ్ ఏం తప్పు చేశాడో అన్న తెలుసుకోవాలంటే 2005లో వచ్చిన హార్డ్ క్యాండీ అనే అమెరికన్ డ్రామా థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా డార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే హెలీ అనే అమ్మాయి జెఫ్ అనే అతనితో ఆన్లైన్లో చాట్ చేస్తుండడాన్ని మనం చూస్తాం. 14 ఏళ్ల హెలీ 32 ఏళ్ల జెఫ్ తో ఫ్లర్ట్ చేస్తున్నట్లు మాట్లాడుతుంటుంది. జెఫ్ కూడా హెలీ వయసును పట్టించుకోకుండా చాటింగ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. కట్ చేస్తే ఇద్దరు ఒక కేఫ్ లో మీట్ అవుతారు. మాటల్లో జెఫ్ హెలీని తన ఇంటికి రావాల్సిందిగా కోరుతాడు. అందుకు హెలీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే చెప్తుంది. జెఫ్ హెలీని తన ఇంటికి తీసుకెళ్తాడు. హెలీ జెఫ్ ని మాటల్లో పడేసి డ్రింక్ లో మత్తుమందు కలిపి అతనికి ఇస్తుంది. స్పృహ కోల్పోయిన జెఫ్ కాసేపటికి మెలకువలోకి వస్తాడు. చూస్తే తనని తాళ్లతో కుర్చీకి బంధించినట్లు తెలుసుకుంటాడు. జెఫ్ షాక్ అయ్యి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లు చూస్తుంటాడు. నిన్ను కొన్ని నెలలుగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు మైనర్ అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని ఎరవేసి మోసం చేస్తావు. నువ్వో హంతకుడివి, అందుకే ఇలా నిన్ను ట్రాప్ చేశా అని హెలీ చెప్తుంటే, లేదు నేను అలాంటి వాణ్ణి కాదు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నట్లు మాట్లాడావని నేను మాట్లాడా, అంతేకాని మరోటి కాదు అని జెఫ్ అంటుంటాడు. అతని మాటల్ని పట్టించుకోకుండా హెలీ ఇంటిని సోదా చేస్తుంది. ఆమెకు గన్ దొరుకుతుంది. అంతేకాకుండా సీక్రెట్ లాకర్ లో అసభ్యకరమైన ఫొటోస్ తో పాటు కొన్ని రోజులుగా కిడ్నాప్ అయి కనిపించకుండా పోయిన డోనా అనే అమ్మాయి ఫోటోలు దొరుకుతాయి. ఆ అమ్మాయి కనిపించకుండా పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని జెఫ్ చెప్తుంటాడు. హెలీ జెఫ్ కి ప్లాస్టిక్ ర్యాపర్ ని చుట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. జెఫ్ కి మెలకువ వచ్చి చూస్తే తనని ఒక స్టీల్ టేబుల్ పై కదలకుండా కట్టేసినట్లు తెలుసుకుంటాడు. హెలీ తననేం చేస్తుందో చూసి షాక్ అవుతాడు. హెలీ అతనికి ఆపరేషన్ చేసి నపుంసకుడుగా మార్చుతున్నట్లు చెప్తుంటుంది. జెఫ్ కి దిమ్మ తిరిగిపోతుంది. హెలీని భయపెట్టడానికి చూస్తాడు, వినదు. లంచం ఇవ్వాలని చూస్తాడు, పట్టించుకోదు. చివరికి బుజ్జగించాలని చూస్తాడు. ఎవర్రా నువ్వు అన్నట్లు చూస్తుంది. కాసేపటికి హెలీ ఆపరేషన్ పూర్తయినట్లు చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ నిజానికి ఆపరేషన్ ఏం చేయదు, జస్ట్ అలా భయపెడుతుందంతే. జెఫ్ ఎలాగో అలాగా కట్లు విప్పుకొని, ఓరి దేవుడా నువ్వు ఉన్నావురా, ఆపరేషన్ ఏం చేయలేదది, థ్యాంక్స్ రా దేవుడా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. జెఫ్ హెలీ కోసం వెతుకుతుండగా హెలీ వెనకాల నుంచి దాడి చేసి గన్తో బెదిరించి కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. జెఫ్ పాత గర్ల్ ఫ్రెండ్ అయిన జానెల్ అనే ఆమెకు హెలీ ఒక పోలీస్ ఆఫీసర్ గా కాల్ చేసి జెఫ్ ప్రమాదంలో ఉన్నాడు, అర్జెంట్ గా అతని ఇంటికి రాండి అని చెప్తుంది. ఇక చివరికి హెలీ జెఫ్ ని ఇంటి పైకప్పు పైకి తీసుకెళ్తుంది. అతని మెడకు తాడు వేసి, ఇప్పుడు నీకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, నీ అంతట నువ్వు ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే నీ గురించిన వివరాలని ఆన్లైన్ లో ప్రపంచానికి తెలిసేలా చేయడం అని హెలీ అంటుంటే, కిడ్నాప్ అయి మిస్ అయిన డోనా గురించి అడిగావు కదా, నేను ఆమెను చూశాను, బట్ చంపింది నేను కాదు, నా ఫ్రెండ్ అని జెఫ్ చెప్తుంటాడు. బట్ హెలీ అతని మాటల్ని నమ్మదు. 2 చాయిసెస్ ఉన్నాయని చెప్పా కదా, టైం వేస్ట్ చేయకు అంటుంది. కట్ చేస్తే కాసేపటికి జానెల్ అక్కడికి వస్తుంది. చూస్తే జెఫ్ ఉరివేసుకుని చనిపోయి కనిపిస్తాడు. ఇక మన హెలీ కూల్ గా నడుచుకుంటూ వెళ్లిపోతుండడాన్ని మనం చూస్తుండగా ఈ కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, జెఫ్ లాంటి దారుణాలు చేసే వ్యక్తులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అందుకే ఆన్లైన్ లో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసు ఉన్న వాళ్ళని జెఫ్ టార్గెట్ చేస్తూ దారుణాలు చేస్తుంటే, ఇక హెలీ చాలా ధైర్యంగా తెలివితో అతన్ని మట్టు పెట్టింది. జెఫ్ లాంటి దుర్మార్గుల్ని ఎదుర్కోవాలంటే అమ్మాయిలు హెలీలా ధైర్యంగా తెలివిగా ఉండాలి అని చెప్పే సూపర్ సినిమా ఇది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.